నమస్కారం. ఈరోజు ఎక్కడ చూసినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసాపై తీసుకున్న నిర్ణయం దేశమంతటా చర్చనీయాంశంగా మారింది. అమెరికా వెళ్ళాలన్న కోరిక కలిగినటువంటి పిల్లల్లో నిరాశ మిగిల్చింది. ఏది జరిగినా మన మంచికి అని మన పెద్దలు చెప్తారు. దీంతోనైనా మనం వలసలాగి మన దేశంలోనే స్టార్టప్లు, మన దేశంలోనే కంపెనీలు, మన చదువుకున్న మేధావులు స్టార్ట్ చేసి మన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారని అనుకుంటున్నాను. అక్కడ H1B వీసాతో అక్కడ కంపెనీ ఒక్క రిక్రూటర్ని తీసుకోవాలంటే $1,00,000 కట్టాలన్నారు. ఏ కంపెనీకైనా సరదా ఉద్యోగం ఇవ్వడమే ఎక్కువ అంటే, మనకి ఉద్యోగం ఇవ్వడానికి $1,00,000 కట్టాలంటే కంపెనీ చాలా కష్టమైన పని కదా. దీనివల్ల భారతీయులు వలసన ఆపాలి అన్నట్టు కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంతకుముందు ఎంఎస్ చదవడానికి వెళ్ళిన వాడు ఎంఎస్ చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తే వచ్చే డబ్బులతో అక్కడ మెయింటైన్ అవ్వడానికి చూసుకునేవారు విద్యార్థులు. ఎందుకంటే ఎంఎస్ చదవడానికి 40-50 లక్షలు ఫీజు కట్టి వెళ్తారు. పార్ట్ టైం జాబ్ చేసినట్టయితే గంట చొప్పున, గంటకు $40 చొప్పున పనులు చేసినట్టయితే తల్లిదండ్రుల మీద భారం తగ్గి వాళ్ళు అక్కడ ఆ చదువును పూర్తి చేయడానికి వీలయ్యేది. ఎంఎస్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేయకూడదు అని ఆంక్షలు పెట్టారు. దీనివల్ల ఎంఎస్ చేయడానికి ఇప్పుడు ఈరోజు ఎవడు వెళ్ళడానికి సాహసించలేదు. అయితే ఇది కూడా మన మంచికి. నిరాశ పడిపోతే ప్రయోజనం లేదు. అసలు ట్రెండ్ ఉద్యోగం చేయడం కాదు, ఉద్యోగం ఇవ్వడం. మన పక్క దేశం చైనా, మేడ్ ఇన్ చైనా ప్రపంచం అంతా జల్లేసింది వస్తువుల్ని. మన దేశంలోనూ కూడా సగం ప్రొడక్ట్స్ అమ్ముకుంటుంది. మనం ఎందుకు చేయాలి? మనకు కూడా మన యూత్ ఇక్కడే అవన్నీ